నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు అంబేద్కర్ కలలు కన్నా సమాజాన్ని సాధించుకుందామన్న ఏపీ సీఎం చంద్రబాబు సమాజ స్థాపన చేయాలనే తపనతో అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన యజ్ఞం చేపట్టారన్న పవన్ కూటమి పాలనలో ఆయా వర్గాలకు భరోసా కల్పిస్తామని హామీ సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అంబేద్కర్ ను ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న పశ్చిమ ఎమ్మెల్యే సుష్మా చౌదరి భారత రాజ్యాంగ ప్రతిష్ఠ కారణంగానే నేడు దేశం ఈ స్థాయిలో ఉందని వ్యాఖ్య. నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఎప్పుడు అప్రమత్తులై విద్యావంతులై ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అన్నారని, ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకిత భావంతో మనందరం కృషి చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని సాధించుకుందామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను స్మరించుకుందామని, దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని చంద్రబాబు ట్వీట్ చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తామని తెలియజేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆర్థికాంశాల కంటే సామాజిక పరమైన అంశాలే వెనుకబాటుతనానికి కారణాలుగా ఉంటాయని గ్రహించిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. తన జీవిత అనుభవాలు, ఉన్నత విద్య అందించిన విజ్ఞానం సమాజ స్థాపన చేయాలనే తపనతో రాజ్యాంగ రూపకల్పన యజ్ఞం చేపట్టారన్నారు. గత పాలకుల హయాంలో డాక్టర్ సుధాకర్ అవమానకర పరిస్థితిని ఎదుర్కొని చనిపోయిన విషయాన్ని, కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైనాన్ని ఎవరూ మరువరని, ఈ ఘటనలో కేవలం ఉదాహరణలు మాత్రమేనన్నారు. కూటమి పాలనలో ఆయా వర్గాలకు భరోసా కల్పిస్తామని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని పవన్ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అనే కలలను నిజం చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ సింగ్నగర్లోని లూనా సెంటర్, అమెరికన్ హాస్పిటల్ సెంటర్, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని ఆయా ప్రాంతాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, అంబేద్కర్ సూచించిన మార్గం భారతీయ సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అంబేద్కర్ సేవలు దేశానికి నిరూపమానమని, భారతదేశం ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యాంగ వికసించడంలో ఆయన కృషి అమోఘమని పేర్కొన్నారు. అసమానత లేని సమాజం కోసం అంబేద్కర్ అనునిత్యం పరితపించారని, ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఆ మహానుభావుడి ఆశయాల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో మరి ఒక బడుగు బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి, దళితులకి అందరికీ సమాన హక్కులు కల్పించి మరి వాళ్ళ ఆయన చేసినటువంటి రాజ్యాంగం పేదలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజున ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి అండగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అహర్నిశలు పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే
పేద వర్గాల కోసం 3,000 రూపాయలు పెంచి 4,000 పెంచాం. 3,000 ఉండే వికలాంగులు పెంచిన 6,000 చేసాం. అట్లాగే ఉచితంగా మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ఈ రోజున అన్నా క్యాంటీన్లు పిలిచాం. త్వరలోనే అమ్మఒడి కూడా ప్రారంభిస్తున్నాం. 27వ డివిజన్ బావాజీపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే బోండా ఉమా ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, యువత, మహిళలు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ మహానుభావుడు అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఏదైతే పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ వర్గాలకి ఉన్నత స్థానం కల్పించాలని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే పేదవాళ్ళకి పింఛన్లు 200 రూపాయలు ఉండే పింఛన్లు ఇవాళ 4,000 రూపాయలు చేశాం. వికలాంగులు, దివ్యాంగులు, సోదర సోదరీమణులకి ఇవాళ 3,000 ఇచ్చే పింఛన్ 6,000 ఉదయాన్నే 6 గంటలకే ఇంటి దగ్గర తీసుకెళ్ళిస్తా ఉన్నాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. పేదవాడి కడుపు నింపే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. త్వరలోనే చదువుకునే పిల్లలందరికీ ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 రూపాయలు చొప్పున రేపు నెల నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే తల్లికి వందనం పేరుతో మహిళలకి 18,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో అయిపోతున్నాం. పేదవాళ్ళని పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన జీవితకాలం ఆలోచన చేశారో ఆ ఆలోచన విధానంగా అనుగుణంగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత విద్యావేత్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి 134 వసంతాలను పూర్తి చేసుకుని 135వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో 27వ డివిజన్ బావాజీపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నివాళులర్పించి ఇప్పుడే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారు స్వతంత్ర ఫలాలన్నీ ప్రజలకు ఏ రకంగా చేరువవుతున్నాయో అవి ఇంకా మరింత ఎక్కువగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ఇప్పటికే పెన్షన్లు పెంచాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, గుదిబండగా ఉన్నటువంటి గ్యాస్ బండ్లు ఇచ్చాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నా తల్లికి వందనం పేరుతో అందరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవాడ పెజ్జోనిపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్మా చౌదరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. విజయవాడ పెజ్జోనిపేట బాప్టిస్ట్ నగర్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, అంబేద్కర్ 135వ జయంతిని ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరుపుకుంటామని ఎమ్మెల్యే సుష్మా చౌదరి తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఒక జయంతి రోజునే కాదు, అనుక్షణం ప్రతిరోజు కూడా ఆయన ఆశయాలను గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలన్నారు. భారతదేశం నేడు ఇలా ఉందంటే కేవలం భారత రాజ్యాంగ ప్రతిష్టపైనే ఆధారపడి ఉందన్నారు. దాన్ని రచించిన వారు, సృష్టించిన వారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన్ను అనుక్షణం స్మరించుకుంటూ ఆయన ఆశయాలని మనం పాటించాలని ప్రతి ఒక్క పౌరుణ్ణి మనవి చేస్తున్నట్లు చెప్పారు. 140 కోట్ల ప్రజానీకం అందరూ కూడా భారత రాజ్యాంగ సృష్టికర్త, రచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అందరూ కూడా ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ అందరి ముందు నేను ఎమ్మెల్యేగా నిల్చున్నానంటే ఆయన చలవే. ఆయన భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా ఎమ్మెల్యేలు గెలవాలి, ఎమ్మెల్యేలకు యొక్క బాధ్యతలు ఏంటని కూడా తెలియపరిచారు. ప్రజలందరూ, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా క్రిందటి సంవత్సరం ఈ టైంలో మనం ఎలక్షన్ క్యాన్వర్స్లో తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు కూడా నేను చెప్పాను, తన మన కుల మత రాజకీయ ప్రాంతాలకి అతీతంగా మనం
కలిసి పనిచేయాలి, అభివృద్ధి సైడే మనం పనిచేయాలి. మీరందరూ కూడా నాకు ఓటు వేయండి, ఓటు వేస్తే తప్పకుండా నేను పని చేసి పెడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఆ రోజు నేను చూసి కూడా నేను చాలా బాధపడి డెఫినెట్గా వీటన్నిటికీ చక్కగా మనం అలంకరించాలని చెప్పి మళ్ళీ ఆయన జయంతి వచ్చే లోపల అలంకరణ కూడా చేపించడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో నాకు ఓటు వేశారు. అలాగే ఇప్పుడు ఒక ఉద్దేశం నాది ఏంటంటే, నా కోరిక ఏంటంటే, మన ప్రత్యర్థికి కూడా 57,000 ఓట్లు పడి మనకు 47,000 మెజారిటీ మీరా గారు చెప్పినట్టు వచ్చినప్పటికీ ఆ 57,000 మంది కూడా ఎందుకంటే నేను మొత్తం మన నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా నోటీసులో తీసుకొచ్చి తప్పకుండా నాతో పనిచేయించుకోవాల్సిందిగా మరొక్కసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 140 కోట్ల అభిమానించేటువంటి గొప్ప వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశానికి దిశానిర్దేశం చూపించినటువంటి వ్యక్తి, గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వర్గం నాయకుడు కాదు, అన్ని వర్గాల ఆరోగ్యకరమైనటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనాథ్ చౌదరి గారు ఎప్పుడు ఒకటి అంటుంటారు నాతో, మీరాబాయ్ మనం కనపడటం కాదు మన పని కనపడాలని. ఈరోజు దళిత వర్గాల తరపున, అట్టడుగు వర్గాల తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎన్నోసార్లు అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతులు చేశాం. కానీ ఒక శాసనసభ్యుడిగా మొట్టమొదటి సంవత్సరం ఈ నియోజకవర్గంలో ఎన్ని అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ రంగులేసి అలంకరణ చేసి ఈరోజు సుజనాథ్ చౌదరి గారు ఒక ఘనమైనటువంటి నివాళిని అంబేద్కర్ గారికి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మా బడుగు బలహీన వర్గాల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఏదైతే అంబేద్కర్ గారు ఆశించిన మేరకు ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అత్యధికంగా ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం నిరంతరం ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. సోమవారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని స్వరాజ్ మైదానం స్మృతివనంలోని 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పూలమాలలు ఉంచి ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, జీవన ప్రమాణాలు పెంచేందుకు బాబాసాహెబ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆలోచనల స్ఫూర్తితో రాష్ట్రం దేశాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటేలా గొప్ప కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజంలో మనం ఎంత స్వేచ్ఛగా, క్రమశిక్షణతో జీవిస్తున్నామంటే దానికి రాజ్యాంగ ఔన్నత్యమే కారణమని, అలాంటి విశిష్ట రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చాలా గొప్పదని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె శ్రీనివాస్ శిరోమణి, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, దళిత సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్ని ఆఫీసర్స్లో అందరూ అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇక్కడ అంబేద్కర్ స్మృతి వనంలో కూడా ఇప్పుడే నివాళులు అర్పించడం జరిగింది. ఇలాగే జిల్లా స్థాయిది కూడా అంబేద్కర్ భవనంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తదితర ప్రజాప్రతినిధులు వచ్చి అంబేద్కర్ స్టాచ్యూకి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర కూడా పూలమాల అర్పించి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మహామానవతావాది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు దేశానికి స్ఫూర్తిదాయకము, యూత్స్కి అయితేనేంటి, అలాగే అఫీషియల్స్కి అయితేనేంటి, ప్రజానికానికి యావత్ ప్రజానికానికే ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఒక మార్గదీపం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను తగిన ప్రోత్సాహం అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను, అవకాశాలను రాష్ట్రంలోని ప్రతి క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సితారా సెంటర్లోని లేబర్ గ్రౌండ్లో అనిల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ట్రిపుల్-ఎస్ క్రికెట్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్కి సుజనా ఫౌండేషన్, ఎంకే బేగ్ ఫౌండేషన్, కేస్నేన్ శివనాథ్ ఫౌండేషన్ సహకారం అందించాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్పీ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు, క్రీడాకారుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. క్రికెట్పై ఆసక్తి ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ లీగ్ నిర్వహించబడుతుందని చెప్పారు. అనిల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. లీగ్ నిర్వాహకుడు అనిల్ మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ను అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించామని తెలిపారు. ఈ టోర్నీలో 32 జట్లు పాల్గొంటున్నాయని, పోటీలు ఏప్రిల్ 22 వరకు జరుగుతాయని తెలిపారు. విజేత జట్టుకు ₹1,00,000, రన్నరప్ జట్టుకు 50,000 బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడ సితారా గ్రౌండ్లో క్రికెట్ ఆట పోటీలు అనేది నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ యొక్క పోటీలకి ఆర్గనైజేషన్గా అనిల్ ఫ్రెండ్స్ యూత్ అంతా కూడా SSS క్రికెట్ లీగ్ అని చెప్పి దాదాపు 32 టీమ్స్ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా గ్రౌండ్లో ఈ యొక్క 10 రోజులు ఆటలు ఆడటం జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనకు IPL మ్యాచెస్ జరుగుతున్నాయో భారతదేశంలో, అలాగే క్రీడని ప్రోత్సహించాలని చెప్పి క్రికెట్కి ముఖ్యంగా ఎక్కువగా అంటే అట్రాక్షన్ ఉండటం వల్ల ఈ యొక్క మ్యాచ్కి అలాగే మొత్తం టోర్నమెంట్ కూడా మన కేశినేని శివనాథ్ ఫౌండేషన్ తరపున, అలాగే సుజనా ఫౌండేషన్ తరపున, అలాగే MK నజ్మా బేగం ట్రస్ట్ తరపున ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా యువతకు ప్రోత్సాహం చేయాలి. వాళ్ళందరినీ కూడా ఇలాంటి క్రికెట్ యాక్టివిటీస్లో భాగస్వామి చేయాలి. ఈ యొక్క సమ్మర్ వెకేషన్లో వాళ్ళందరినీ కూడా మనం అందరం కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క స్పోర్ట్ని పెంచుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైన మన స్పోర్ట్ కూడా వాళ్ళకి అందజేసే విధంగా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం అనేది మేమందరూ కూడా ఆలోచన చేశాం. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇక్కడ SSS క్రికెట్ లీగ్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. ఈ రోజున అంబేద్కర్ గారి ఫోటోకి పూలదండలు వేసి నివాళులు అర్పించి అనిల్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఈ రోజున ఇక్కడ క్రికెట్ లీగ్ మ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. 32 టీంలు రావడం జరిగింది. ఈ ప్రతి టీంకి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఎవరు గెలిచినా కానీ అందరు గెలిచినట్టే, ఎవరు కూడా అంతా స్పోర్టివ్గా తీసుకొని చక్కగా ఒక ఫ్రెండ్లీ మ్యాచెస్గా చక్కగా ఆడుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఇది ఫౌండేషన్స్ ద్వారా సుజనా గారి ఫౌండేషను, అలాగే కేశినేని శివనాథ్ చిన్ని గారి ఫౌండేషను, అలాగే MK గారి ఫౌండేషన్ ద్వారా ఈ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అంబేద్కర్ జయంతి రోజున స్టార్ట్ చేయాలని నిర్ణయించుకొని బేగ్ గారిని కన్సల్ట్ అయినప్పుడు మీకు నేను అండగా ఉంటాను, నా తరపున కూడా మీకు అండగా నిలబడతాను అని చెప్పేసి గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతి విషయంలో మాకు అండగా నిలబడి నా ఫ్రెండ్ సర్కిల్ తరపున యూత్ తరపున మంచి సపోర్ట్ ఇచ్చారు. తర్వాత మొత్తం 32 టీంలు వచ్చాయండి. 32 టీంలో 31 మ్యాచెస్ జరుగుతాయి. తర్వాత ఫస్ట్ ప్రైజు ₹1,00,000, సెకండ్ ప్రైజు 50,000గా నిర్ణయించాము. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మంచిగా విజయవంతంగా నిర్వహిస్తామని సంతోషిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా దళితులంతా అంబేద్కర్ జయంతి ఒక పండుగలా జరుపుకుంటారని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ తెలిపారు. దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మేదర్ సుధాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్, శారదా కళాశాల ప్రిన్సిపల్ రత్నారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేడు మన సమాజంలో మానవతా విలువలు వృద్ధి చెందడానికి ఆయన ఆశయాలే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 14 ఏప్రిల్ 14వ తారీఖు అంటే దళితులందరికీ కూడా ఒక పండగ. ఈ రోజున మా సంఘ సంస్కర్త, మానవతావాది, ఈరోజు అందరికి కూడా మానవతా విలువలు ఉన్నాయనంటే మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి
49వ డివిజన్లో పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహావిష్కరణ చేయటం జరిగింది. అలాగే ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజున నేను కూడా ఒక దళిత బిడ్డగా రిజర్వేషన్లో 2 సార్లు విజయవాడ మహానగరంలో కార్పొరేటర్ అయ్యానంటే ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యమని చెప్పి ఈ రోజున తలుచుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ రాబోయే కాలంలో దళితులందరూ కూడా ఏకమై ఈ రోజున రాజ్యంలో ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాంట్లో అగ్రపీఠం దళితులందరూ కూడా ఉండాలని చెప్పి, అలాగే రాబోయే కాలంలో నగరపాలక సంస్థలో కూడా అగ్రపీఠంలో దళితులందరూ కూడా ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఏదైతే ఈ రోజున ఏప్రిల్ 14 తారీఖున ఉండడమే కాకుండా రాబోయే కాలంలో కూడా అందరూ కూడా ఒక కులపరంగా కాకుండా అందరూ కూడా ఒకే మాట మీద ఒకే బాటలో ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున జన్మించినటువంటి అంబేద్కర్ ప్రపంచానికే ఒక దిశా నిర్దేశాన్ని చూపించారు. దానికి కారణం ఏంటంటే భారతదేశ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అనేక మందిలో అత్యుత్తమమైనటువంటి వ్యక్తిత్వం గలబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచాన్ని తన వైపు అంటే మన భారతదేశం వైపు తిప్పుకోవటానికి అతనికి అనేక క్వాలిఫికేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 60 నుంచి 70% మంది కంఫర్టబుల్ జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే ముఖ్యంగా దళిత వర్గాల్లో కానీ లేదా అనేక అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అనేది కేవలం ఒక కులానికో లేకపోతే ఒక మతానికో సంబంధించింది కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అది ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. అంబేద్కర్ ఆశయాలు నేటి యువతకు చేరాలని, తద్వారా వారి ఆలోచనలో మార్పు రావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ అన్నారు. తమ సంఘ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత విద్యా సామాగ్రి, స్కాలర్షిప్లు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 జిల్లాల్లోని 23 పాఠశాలల్లో అంబేద్కర్ జీవితం, ఆశయాలపై నిర్వహించిన పరీక్షల్లో విజేతలు గెలిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ గాంధీనగర్లోని పిఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. 2 జిల్లాల్లోని 23 పాఠశాలల్లో అంబేద్కర్ జీవితం, ఆశయాలపై నిర్వహించిన పరీక్షల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను అభినందిస్తూ డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గం నుంచి ప్రేరణ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు నేటి యువతకు చేరాలని, తద్వారా వారి ఆలోచనలో మార్పు రావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అందుకే 23 పాఠశాలలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. గతంలోనూ తమ సంఘ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత విద్యా సామాగ్రి, స్కాలర్షిప్లు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన జరిగినటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ విజయానికి, కూటమి విజయానికి, వ్యక్తిగతంగా నా విజయానికి పనిచేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క భారతీయుడు జరుపుకోవాల్సినటువంటి పండగ. ప్రపంచ మేధావుల్లో ఒక మేధావిగా అనునిత్యం తన జీవితాంతం ఎవరైతే సమాజంలో అసమానతతో కూడినటువంటి, అనాగరికంగా, అన్యాయంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారో వారందరి కోసం పోరాడినటువంటి ఒక మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన జీవితాంతం కూడా ఆనాటి సామ్రాజ్యవాద పోకడలు చూశారు. అంతేకాకుండా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో ఆనాడే దళిత పోరాటాన్ని కూడా కొనసాగించినటువంటి వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో పూజ్య బాపూజీ గాంధీ గారు ఎవరితో కూడా పెద్ద చర్చించినట్లేదు, కానీ ఒక్క వ్యక్తితో ఎన్నో మార్లు చర్చలకి పిలిచి ఒక్కొక్కసారి చర్చలకి రానంటే కూడా
ఆయన వచ్చేంత వరకు కూడా ఆ చర్చలను వాయిదా వేసి చర్చలు జరిపినటువంటి ఘనకీర్తి పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం విజువలైజ్ చేసి చెప్పగలిగిన తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ రాజ్యాంగం అంత డీటెయిల్గా ఉంటుంది. ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్, ఇట్స్ డీటెయిల్ కాన్స్టిట్యూషన్. అటువంటి గొప్ప అవకాశాన్ని భారతదేశం ఇచ్చినందుకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాడు. ఎవరైతే స్వేచ్ఛ ఆయువు పిలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అంబేద్కర్ గారి పేరుని గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళు ఏ కులానికి చెందారు, ఏ భాషకు చెందారు, ఏ మతానికి చెందారు అనేది ఇక్కడ అవసరం. అటువంటి మహనీయుడి 134వ జయంతి టీచర్స్ ఆర్గనైజేషన్స్గా మీరు అకేషన్ ఏదైనా కూడా దాన్ని ఈ రకంగా సెలబ్రేట్ చేయడం అనేది నిజంగా ఈ నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. పోతే మీ ఇష్యూస్ 134వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని డెమోక్రాటిక్ పిఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, అంబేద్కర్ గారి యొక్క సైద్ధాంతికతని ముందు తరాల వాళ్ళకి తీసుకెళ్ళాలి, తర్వాత తరాల వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మీద, అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర మీద, ప్రజాస్వామ్యం మీద కొన్ని చక్కటి ప్రశ్నలు రూపకల్పన చేసి ఒక క్వశ్చనీర్ తయారు చేసి 2 జిల్లాలలో 23 పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు ఈనాటి ముఖ్య అతిథులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరి అశోక్ బాబు గారి చేతుల మీదుగా వారికి బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరిగింది. ఆ విద్యార్థులకు మరి స్కాలర్షిప్లు, ఒక సర్టిఫికేట్, మెడల్, మరి బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి అంబేద్కర్ దినోత్సవం అనేది ఎప్పుడు ఇలానే జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించడంతో పాటు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో దళితుల అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుండి బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ వరకు రన్ ఫర్ నాలెడ్జ్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న యువత జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. దళితుల అభివృద్ధితో పాటు సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని రాజ్యాంగం రచించిన గొప్ప మేధావి, సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అర్బన్ మహిళా సమైక్య అధ్యక్షురాలు ఖడ్గరాజు మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రన్ ఫర్ నాలెడ్జ్ అనే దాని మీద మేము ఈరోజు ఒక 150 మంది సభ్యులతో పాదయాత్ర చేస్తున్నాం. ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం మన అంబేద్కర్ విగ్రహం నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా బయలుదేరుతున్నాం. ఈరోజు అంత గొప్ప వ్యక్తిని మనం అందరం గుర్తుంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పండగ వాతావరణంలో జరుపుకున్నామంటే కారణం ఆయన ఒక సామాజిక న్యాయవాది, గొప్ప న్యాయవాది ఆయన. అలాగే ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, కాబట్టి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన గుర్తుంచుకొని ఈరోజు మనం ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టాము. ఇది ఈ విషయంలో భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా ఆయన దేశవ్యాప్తంగా రాజ్యాంగ పౌరులందరికీ సమాన హక్కులు రావాలని కోరుకున్న వ్యక్తి. అదేవిధంగా మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనప్పుడు మన భారతదేశాన్ని సపరేట్గా బయటికి రావడమే కాకుండా మన భారతదేశాన్ని అర్థవంతమైన స్వేచ్ఛావంతమైన జీవితం గడపాలని ఆయన ఆలోచించిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి జయంతి మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషకరమైన వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకుంటాము. భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈయన పుట్టినరోజును మనం చేసుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగం
కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తుంది. ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తిగా కానీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా కానీ ప్రతి ఒక్కరు చూడకూడదనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అత్యున్నత విద్యావంతుడు ఈయన. అట్లాగే అణగారినటువంటి ఎంతో వెనకబడిన కులాల నుంచి వచ్చినటువంటి ఆయన ఈరోజు మనం అనుభవిస్తున్న దానికన్నా ఆయన ప్రతి ఒక్క అడుగులో ప్రతి ఒక్క రోజు కూడా ఆయన అనుభవిస్తూనే వచ్చారు. అట్లాగే ఆయనకున్నటువంటి అవకాశాల మేరకు విద్యని అలాగే అర్జిస్తూ దాన్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా స్టిల్ ఈరోజు కూడా ఎవరైతే రాజకీయవేత్తగా కానీ ఉన్నత విద్యావంతులుగా కానీ అట్లాగే మనకి ఎటువంటి అవకాశాలు లేనప్పుడు కొన్ని విధానాల మీద అట్లాగే లేనటువంటి వాళ్ళ మీద వాళ్ళ యొక్క అణగారిన తత్వం కానీ అణచివేత తత్వం కానీ ఆయన పోరాడినటువంటి వ్యక్తిగా నెంబర్ 1లో ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా మనందరి మధ్య ఉన్నారు. ఈ రోజు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ విషయంలో ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారతీయులు అని మనం గుర్తించి ఈరోజు రాజ్యాంగాన్ని అందరూ ఉపయోగించుకున్న ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఈరోజు మనం ఆయన గుర్తించుకోవాలి. ఆయన మన దగ్గరే బతికే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలుగా పడిన 25,000 కోట్ల రూపాయల చెల్లింపులకు రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం జగరస్తులకు చెల్లించాల్సిన 25,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపుపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 12వ వేతన సవరణ విషయమై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పలు డిమాండ్లపై ఐక్యవేదిక తీర్మానం చేసిందన్నారు. ఉద్యోగులకు బకాయిలు, సర్వీస్ సమస్యల పరిష్కారంపై జూన్లో ఐక్యవేదిక తరపున 10,000 మందికి పైగా ఉద్యోగులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో 2025 మార్చి 31 నాటికి గల బకాయిల వివరాలను నమోదు చేయాలన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను పునరుద్ధరించాలన్నారు. మే 1వ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం చేపట్టిన చైతన్య యాత్ర కార్యక్రమానికి ఐక్యవేదిక పూర్తి మద్దతు ఇస్తుందని, సెప్టెంబర్ 1వ తేదీ ర్యాలీలో ఐక్యవేదిక సభ్యులందరూ పాల్గొంటారన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ చట్టాన్ని కొనసాగిస్తుందా, రద్దు చేస్తుందో స్పష్టత ఇవ్వాలని, సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, ఉద్యోగస్తుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయిన బాకీలు 25,000 కోట్ల రూపాయలు ఉన్నదని ప్రభుత్వమే నిర్ధారించి శాసనసభలో ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంలో కావచ్చు, మొన్న బడ్జెట్ నవంబర్ నెలలో బడ్జెట్ పెట్టిన సందర్భంలో కావచ్చు స్పష్టంగా తెలియజేశారు. అయితే ఆ బడ్జెట్ ప్రతిపాదనలో, కేటాయింపు ప్రతిపాదనలో ఆ 25,000 కోట్ల బాకీలను ఏ రకంగా చెల్లిస్తామనే మార్గాన్ని ఎక్కడా సూచించలేదు. అలాగే 1/7/2023 నుంచి మాకు వేతన సవరణ పెండింగ్లో ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ఎటువంటి కేటాయింపుని ప్రతిపాదించలేదు. మాకు రావాల్సిన డిఏ బకాయిల విషయంలో కూడా ఎటువంటి ప్రతిపాదన చూపలేదు. అయితే ఇప్పటికిప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా పేరుకుపోయినటువంటి 1,000 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించమనే అడిగే పరిస్థితి అంత మూర్ఖత్వంగా మేము లేము. కానీ విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఏలూరు రోడ్ గుడదల్లోని రామ్స్ థియేటర్ లో 23 చిత్రం ప్రీమియర్ షో ఏర్పాటు చేయడమైంది. 1990వ దశకంలో చిలకలూరుపేటలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇతివృత్తంగా తీసుకొని దర్శకుడు 23 చిత్రాన్ని నిర్మించడం జరిగిందని హీరో తేజ్ తెలిపారు. నేను దిస్ మై డెబ్యూ ఫిలిం, ఐఎమ్ డెబ్యూయింగ్ అండర్ రాజ్ సర్స్ 23 మూవీ. ఇది it's not a proper commercial movie andi, but it's a very soulful commercial movie. So plot point is 1990s lo jarigina 3 kadal మీద తీసామండి, real life stories. Couple of themes we are dwelling into is friendship మీద we are focusing on friendship. There is a good love story and
సోషల్ జస్టిస్ మీద ఉందండి వన్ ఆఫ్ ద థీమ్, అండ్ ప్రిజన్ రిఫార్మ్స్ మీద తీసామండి. సో కమర్షియల్ కాకపోయినా దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్, అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఎంగేజ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ టచ్ యువర్ హార్ట్. ఇది చాలా క్లోజ్ టు రియాలిటీ మూవీ అండి. దీంట్లో గాల్లో లెగ్సే ఫైట్స్ కానీ లేకపోతే డాన్సెస్ కానీ ఏమి ఉండవండి. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ film. We have tried to do it as closely to the subject in the 1990s as possible. ఈ గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయరే అయింది. సో డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్ 4th year అప్పుడు ప్లేస్మెంట్స్ టైంలో ఐ బీన్ ఆడిషనింగ్ అండ్ ఫార్చునేట్గా నాకు ఈ ఫిలిం దొరికింది. ఈ ఫిలిం విన్నప్పుడు స్టోరీ క్యారెక్టర్ ఏదైతే విన్నానో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తాను అనే నమ్మకం ఉండే, కానీ ఫస్ట్లోనే నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తుంది అని అనుకోలేదు. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కూడా కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి చేశాను. ఇట్స్ బికాజ్ రాజ్ సార్ నాకు ప్రాపర్గా స్క్రిప్ట్ అవి అంతా కూడా నరేషన్ ఇవ్వడం అండ్ స్టోరీ అంతా నచ్చడం వల్ల ఐ థింక్ ఐ హవ్ డన్ ద క్యారెక్టర్ దాట్ పర్ఫెక్ట్లీ. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైమే దొరకడం అండ్ అదే విధంగా పర్ఫామ్ చేయడం, ఐ థింక్ నేను తేజ కూడా వీ హ్యావ్ గివెన్ అవర్ 100%. కొత్త వాళ్ళమైనా కూడా ఐ థింక్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ యాక్టెడ్ వెల్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం యాజ్ సర్ సెట్ కోర్ట్ ఫిలిం అండ్ మెనీ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ మల్లేశం కూడా, బల్గం, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ కోర్ట్ ఫిలిం ఇలాంటి ఫిలిం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి 23 కూడా అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ గాంధీబొమ్మ సెంటర్లోని విద్యాంజలి స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ ప్రారంభించారు. ఆయనతో పాటు విద్యా సంస్థల నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా సమానంగా అవసరమని అన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఈ రెండు అవసరాలు ఒకే చోట అందించాలన్న సంకల్పంతో స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు చేపడుతున్న ఈ ప్రయత్నం అభినందనీయమని అన్నారు. విద్యాంజలి స్కూల్ నిర్వాహకుడు పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాల పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఆశయంతో స్కూల్ను ప్రారంభించానని అన్నారు. ఇప్పుడు ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైద్య పరీక్షలతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ వైద్య శిబిరంలో ప్రజా వైద్యశాల డాక్టర్ శ్రావణ్ కుమార్, వైష్ణవిదేవి విద్యా సంస్థల అధినేత కె నాని, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయి దీపక్ తదితరులు పాల్గొని సేవలందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలు పొందారు. విద్యాంజలి విద్యా సంస్థ యొక్క యజమాని అయినటువంటి మన శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా పిల్లలకి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఏ రకమైన మంచి విద్యతో పాటు వైద్య కూడా ఎంత అవసరం అనేది గుర్తించి అనేక మంది డాక్టర్లను పిలిపించి ఈరోజు ముఖ్యంగా మా శ్రవణ్ గారు కానీ, సాయి దీపక్ కానీ, అలాగే తేజ కానీ అందరు చాలామంది డాక్టర్స్ ఈరోజు పిల్లల కోసం ఒక గైనకాలజీ, ఒక డెంటిస్ట్, తర్వాత ఒక జనరల్ మెడిసిన్ ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వైష్ణవి విద్యా సంస్థల యజమాని అయినటువంటి నాని గారు రావటం, వాళ్ళ యొక్క సేవలు మన ఈ విద్యా సంస్థలు కూడా అందించడం అనేది వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, విద్యాంజలి సంస్థ యొక్క వాళ్ళ టీచర్స్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా పిల్లలందరూ కూడా మీరందరూ బాగా ఆలోచన చేసి ఒక విద్య, వైద్య రెండు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ సంవత్సరం బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి శ్రీ విద్యాంజలి స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలండి. అలాగే ఈ క్యాంపుకు ఇచ్చేసినటువంటి డాక్టర్ సాయి దీపక్ గారు పీడియాట్రిషియన్, అలాగే వాళ్ళ సతీమణి డెంటిస్ట్, మరియు ఇక్కడ మా అత్యంత ఆప్తుడు ఎంఎస్ బేగ్ గారికి మరియు శ్రీ కె నాని గారికి, వైష్ణవ విద్యా సంస్థల అధినేత కె నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వాస్వి కనికా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండప సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని అధ్యక్షులు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. కళ్యాణ మండపాన్ని ఆధునీకరించి ఏసీ సదుపాయం కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు.
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండపం సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని కళ్యాణ మండపంలో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా బొమ్మిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడిగా పెండ్యాల మల్లేశ్వరరావు, కోశాధికారిగా కోపూరి వెంకట భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి వేణుగోపాల్, సహాయ కార్యదర్శిగా కోళ్ల వెంకట హనుమంతరావుతో పాటు మరో 16 మంది కమిటీ సభ్యులుగా మొత్తం 21 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కళ్యాణ మండపం ప్రజలకు సేవలు అందిస్తుందని చెప్పారు. సంఘం అధ్యక్షులు ఇటీవల చనిపోవడంతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు సూచించడం జరిగిందన్నారు. ఆయన సూచన మేరకు నూతన కమిటీని వేశామన్నారు. పాత కమిటీ, నూతన కమిటీ ఒకరికొకరు సహకరించుకుంటూ కళ్యాణ మండపం సంఘాభివృద్ధికి పాటుపడతామన్నారు. ఏసీ ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ మండపాన్ని ఆధునీకరిస్తామన్నారు. హిందువులందరికీ ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి తేవటానికి కృషి చేస్తామన్నారు. ఇంతేకాక ఆర్యవైశ్య కులస్తులకు రూపాయి వడ్డీ రుణాలు అందిస్తామన్నారు. త్వరలోనే నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు హాజరవుతారన్నారు. అజిత్ సింగ్ నగర్లోని వాసవి కళ్యాణ మండపం కొత్త పాలకవర్గం రాత్రి ఏర్పాటైంది. ఆ సందర్భంగా ఈ రోజున మరి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. సింగనగర్లో ఈ కళ్యాణ మండపం అనేక సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఒక్క కళ్యాణ మండపం కూడా ఇక్కడ లేదు, అందుబాటులో లేదు. ఆర్య వయసులు మాత్రమే ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలన్న ఉద్దేశంతో అహర్నిశలో కృషి చేసి గౌరవనీయులైనటువంటి బొత్స వెంకటేశ్వర గారు కానీ, అలాగే పైడిమర్రి రామారావు కానీ, అలాగే రంగనాయకులు గారు కానీ, మరి బేసా సభయ్య గారి తదితర అందరూ కూడా పెద్దలందరూ కూడా పూరుకొని చందాలు వసూలు చేసి ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆర్య వయసులు అందరికీ కూడా ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చింది. శ్రీ కన్యకాపరమేశ్వరి కళ్యాణ మందిర సంఘానికి నూతన అధ్యక్షుడిగా నేను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి వేణుగోపాలు, అలాగే కోశాధికారిగా కేవి బాసరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మల్లేశ్వరరావు గారు, అలా 21 మంది కమిటీ రాత్రి వేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ళు అయింది కాబట్టి మా మాజీ అధ్యక్షుడు అంటే బొత్స వెంకటేశ్వర గారు మరణించారు. ఆ ఉద్దేశంతో ప్లస్ వాళ్ళని కూడా 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కూడా తలంచి కొత్త కమిటీ వేయడం జరిగింది. దీనికి సంపూర్ణంగా మన ఎమ్మెల్యే బోండామ గారు మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆయనకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్యాంట్లూన్ గేమ్ కు విస్తృత ప్రచారం కల్పించి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మోడ్రన్ ప్యాంట్లూన్ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మోడ్రన్ ప్యాంట్లూన్ జాతీయ క్రీడలు జనవరి నెలలో మేఘాలయలో జరగనున్నాయని, ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. పటమటలోని ఎంపైర్ హోటల్ నందు మోడ్రన్ ప్యాంట్లూన్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2025 జనరల్ బాడీ అధ్యక్షులుగా ఉజ్వల ప్రసాద్ ను, చైర్మన్ గా తనను, కోశాధికారిగా డింపుల్ కృష్ణ, కార్యదర్శి ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఎన్నికలు జరిపారని చెప్పారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మోడ్రన్ ప్యాంట్లూన్ జాతీయ క్రీడలు జనవరి నెలలో మేఘాలయలో జరగనున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది పాల్గొనేలా ప్రణాళికలు చేస్తామని తెలిపారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ క్రీడను మరింత ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షులు ఉజ్వల ప్రసాద్ మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ అభివృద్ధికి తమ అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. మోడ్రన్ పెంటథలాన్ అసోసియేషన్ ఇన్ ఏపీ ఈరోజు సర్వసభ్య సమావేశం విజయవాడలో జరుపుతున్నాము. అయితే ముఖ్యంగా ఈ మోడ్రన్ పెంటథలాన్ అనే గేమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కలిసి కృషి చేస్తున్నాము. అయితే ఈ మోడర్న్ పెంటథలాన్ అనే గేమ్ గురించి మామూలుగా అయితే 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్లో ఒకేసారి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి 2 ఈవెంట్స్, ఒక్కొక్కసారి 3 ఈవెంట్స్ కూడా పెడతాము. దాన్ని బైతలే, ట్రైతలే అని కూడా అంటారు. అవి రన్నింగ్, అలాగే స్విమ్మింగ్, లేజర్ గన్ షూటింగ్, ఫెన్సింగ్, హార్స్ రైడింగ్, ఈ విధంగా ఈ 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఉంటుంది. అలాగే ఒలింపిక్స్లోను, అలాగే నేషనల్ గేమ్స్లో రేపు మేఘాలయలో నేషనల్ గేమ్స్ ఉన్నాయి. నేషనల్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి క్రీడాకారులు తయారు చేయడం ముఖ్య ఉద్దేశంగా వెళ్తున్నాము. ఎందుకంటే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు కూడా స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి
కొంచెం వాళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్లు అవి కూడా పెంచడము, అలాగే స్పోర్ట్స్ ఎవరైతే కోటా బాగుందో అవి కూడా ఆయన పెంచడం కానీ, లేకపోతే స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఉంది. అయితే రేపు మేఘాలయలో జరిగే నేషనల్ గేమ్స్కి మాకు మోడర్న్ పెండతలాల నుంచి మేము కాకినాడ, అలాగే విజయవాడ, తిరుపతి ఈ 3 ఏరియాలను కూడా కోచింగ్ సెంటర్లను కూడా ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్నాము. ఎందుకంటే ఏమైనా సరే ఈ సంవత్సరం మంచి మెడల్స్ తీసుకురావాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నాము. అలాగే మన ఆంధ్రాలో 35 గేమ్స్ ఏవైతే శాప్ గుర్తించిందో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుర్తించారో అందులో ఈ మోడర్న్ పెండతలాన్ని కూడా ఉండటము, అలాగే ఒలింపిక్స్లో కూడా మేము ఎప్పటి నుంచో సభ్యులుగా ఉండటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ చప్రి గారు చెప్పినట్టు ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ఓవర్ ద ప్రెసిడెంట్ రోల్ ఫర్ మోడర్న్ పెంటథ్లాన్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ మా గోల్ ఈజ్ టు డెవలప్ అథ్లీట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మాకున్న రిసోర్సెస్ మేము ఇంకొంచెం అభివృద్ధి చేసి డెవలప్ చేసి అథ్లీట్స్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామని, వాళ్ళకు కూడా ఒక రికగ్నిషన్ వచ్చేటట్టు, వాళ్ళ లైఫ్ అన్నీ మెరుగుపరిచేటట్టు చేద్దామని మా ఒక కోరిక. దీనికి సంబంధించి మేమందరం ఇంత టీం ఉన్నాం. మేము ఒక స్నేహితులుగా, ఒక ఫ్రెండ్స్గా మా ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకుంటూ దాన్ని ఒక మెట్టు ఎదుగుతా ముందుకెళ్ళి చేద్దామని ఒక ఆలోచన. జూనియర్, సీనియర్, ఇంటర్ 2 విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి గాను 468 మార్కులతో సుహస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ విజయాల నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు ఘన విజయాన్ని నమోదు చేశాయి. జూనియర్, సీనియర్, ఇంటర్ 2 విభాగాల్లోనూ నారాయణ విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి గాను 468 మార్కులతో సుహస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అలాగే ఈ విభాగంలో 467కి పైగా 8 మంది, 466కు పైగా 55 మంది, 465కి పైగా 293 మంది, 460కి పైగా 2761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జూనియర్ బైపీసీ విభాగంలో 440కి గాను 436 మార్కులతో 4 మంది, 435 మార్కులతో 27 మంది విద్యార్థులు మెరిశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000కి గాను అత్యధికంగా 992 మార్కులు సాధించిన సాధన, భవ్య, తన్వీర్ భాషా స్టేట్ టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా 39 మంది 990 మార్కులు, 93 మంది 989, 181 మంది 987, 278 మంది 987 మార్కులతో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. సీనియర్ బైపీసీ విభాగంలో కూడా 1000కి గాను అత్యధికంగా 992 మార్కులు సాధించడంతో నారాయణ విద్యార్థుల ప్రతిభ మరోసారి నిరూపితమైంది. ఈ విజయాల నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ, శరణి నారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, మైక్రో షెడ్యూల్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బోధన వంటి ప్రత్యేకతలే ఈ విజయానికి మూల కారణాలని వారు పేర్కొన్నారు. ఈ ఫలితాలు రేపటి జేఈఈ, నీట్ వంటి ప్రఖ్యాత ప్రవేశ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో కండక్ట్ చేస్తున్న నారాయణ ఇన్స్టిట్యూషన్లోని ప్రెస్ మీట్కి మీ అందరూ విచ్చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నేను డాక్టర్ పి సింధూర నారాయణ, డైరెక్టర్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు ఐపీఈ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం అన్నది జరిగింది. అయితే ఈ ఐపీఈ ఎగ్జామ్స్లో 11th and 12th జరిగే ఎగ్జామ్స్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో 10 lakh స్టూడెంట్స్ పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం అన్నది జరిగింది. 10 lakhs అంటే దట్స్ అ వెరీ వెరీ హెవీ కాంపిటీషన్. అండ్ మీ అందరికీ తెలుసు, ఈసారి స్పెషల్లీ మ్యాథమెటిక్స్ పేపర్ కొంచెం టఫ్గా రావడం అన్నది కూడా జరిగింది. కానీ మ్యాథమెటిక్స్ పేపర్ అంత టఫ్గా వచ్చినా కూడా జూనియర్ ఇంటర్మీడియట్లో ఐపీఈలో ఓవరాల్గా స్టేట్లో 468 అన్నది టాప్ మార్క్ అయితే, ఆ టాప్ మార్క్ ఒక్క స్టూడెంట్కే రావడం, ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సుహస్వి చౌదరి కావడం, ఆ పాప విజయవాడ స్టూడెంట్ కావడం రియలీ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ వీ డెఫినెట్లీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్
హర్ పేరెంట్స్ అండ్ ద ఎంటైర్ స్టాఫ్ ఫర్ ఇట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. జూనియర్ ఎంపీసీ ఐపీ రిజల్ట్ ఆఫ్ ఏపీలో 470 కాను 468 మార్కే హైయెస్ట్ మార్క్. ఆ మార్క్ అనేది ఒక్క స్టూడెంట్కే వచ్చింది స్టేట్ వైడ్. ఆ స్టూడెంట్ సుహస్వి చౌదరి ఈజ్ ఫ్రమ్ నారాయణ గ్రూప్. A huge round of applause to her. ఇది చాలా అత్యద్భుతమైన ఫలితాలు. ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో 95% పైగా సీనియర్ ఇంటర్లో, 93% పైగా జూనియర్ ఇంటర్లో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి వెనకాల ఎంతోమంది కృషి దాగున్నది. ప్రత్యేకించి ఈ ఒక ల్యాండ్ మార్క్ని రీచ్ అయిన ఈ స్టూడెంట్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ ఈ స్టూడెంట్స్ ఈ లెవెల్కి రావటానికి, ఈ విధమైన సక్సెస్ని మీట్ అవ్వటానికి వెనకాల ఉన్న ప్రతి ఒక్క మా అధ్యాపకులు అయి ఉండొచ్చు, కోర్ డీన్స్ అయి ఉండొచ్చు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ టు their పేరెంట్స్ ఆల్సో విత్ ఈచ్ అండ్ ఎవ్రీవన్స్ సపోర్ట్. అందరి యొక్క కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వలన ఈ ఫలితాన్ని సాధించగలిగాము. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. రోజు నాకు ఈ 468/470 స్కోర్ వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ స్కోర్ రావడానికి మా కాలేజ్ వాళ్ళు, నారాయణ కాలేజ్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మెయిన్లీ అడ్మినిస్ట్రేటర్స్, మా ప్రిన్సిపల్ సార్, మా స్టాఫ్, లెక్చరర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ నారాయణ కాలేజ్లో ఈ ఎక్స్ట్రాడినరీ అకాడమిక్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అయింది. అండ్ ఐపీఈ ఒకటే కాదు, ఆబ్జెక్టివ్ కూడా చాలా బాగా చేస్తాం మేమందరము. నారాయణ కాలేజ్లో మమ్మల్ని డిమోటివేట్ అయినప్పుడల్లా చాలా మోటివేట్ చేశారు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. Myself Sadhna and he is my father. His name is Surendra Babu. I am feeling very honored to be here in front of you all. I have secured 992 out of 1000 marks in this board exams. Firstly, I would like to thank Narayana institutions for being a part of my achievement. I have been studying in Narayana since my 10th. Since my 10th class, Narayana has been biggest supporter of mine. And mainly I have joined JEE program in inter second year. Actually they have to focus on competitive exams, but parallelly they'll also focus on a theory based. Mainly the concept of Narayana schools and colleges is to focus on the theory and concept, and also the main board base, they'll focus on base. So that's how I secured this many marks. That's because of Narayana and my dedicated staff, teachers and all. They have motivated me, supported me, pushed me when I was low. Also they have conducted pre-finals through which I have learned my mistakes and improved them in my public exams. Thank you for giving me this opportunity. విద్యార్థుల జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. వాణి విద్యానికేతన్ స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యా బోధన చేస్తున్నారని కొనియాడారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్, కరస్పాండెంట్ నందిగం రవికుమార్, గ్రామ ప్రముఖులు గుండపనేని ఉమావరప్రసాద్, నందమూరి కృష్ణప్రసాద్, ఎంపీటీసీ అమృతవల్లి, సూర్యనారాయణ, ఉప సర్పంచ్ లంకా అజయ్, మండాది రవీంద్ర, కోడెబోయిన బాబీ, కలపాల శ్రీనివాసరావు, కలపాల రాజబాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరస్పాండెంట్ రామసులోచన వార్షిక నివేదిక సమర్పించారు. వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ శాఖలో వివిధ హోదాల్లో ఇంజనీర్గా పనిచేసిన విశ్రాంత ఉద్యోగి నందమూరి సీతారామయ్య, వీరవల్లి విద్యుత్ శాఖ ఏఈ ఉప్పులూరు మురళీకృష్ణ, గ్రామ ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణలు, పతాంజలి పామాయిల్ ఫ్యాక్టరీ ఎంజీఎం కలపాల శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని చెప్పారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడేలా వాణి విద్యానికేతన్ స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. కరెస్పాండెంట్ నందిగం రవికుమార్ మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. పిల్లలు నేర్చుకునే విషయాలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండపునేని ఉమావరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఎంపీటీసీ సూర్యనారాయణ, కోడెబోయిన బాబీలు మాట్లాడుతూ పిల్లల తెలివితేటలు, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించేలా బోధనా విధానం ఉండాలని, పిల్లలు కేవలం పుస్తకాలు చదువుతూ నేర్చుకోవడమే కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ కలలు కన్నా సమ సమాజాన్ని సాధించుకుందామన్న ఏపీ సీఎం చంద్రబాబు సమ సమాజ స్థాపన చేయాలనే తపనతో అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన యజ్ఞం చేపట్టారన్న పవన్. కూటమి పాలనలో ఆయా వర్గాలకు భరోసా కల్పిస్తామని హామీ. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అంబేద్కర్ ను ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న పశ్చిమ ఎమ్మెల్యే సుష్మా చౌదరి. భారత రాజ్యాంగ ప్రతిష్ఠ కారణంగానే నేడు దేశం ఈ స్థాయిలో ఉందని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.